ఇవాళ భోగి పండగ. అందరికీ భోగి పండగ శుభాకాంక్షలు. నేను మా ఆంటీ ఇద్దరం కలిసి భోగి పండుగని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మీరందరూ కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ రూపంగా చెప్పండి. అండ్ ఇవాళ నేను ఒక ముగ్గు కూడా వేశాను. ఈరోజు మా అమ్మాయి ముగ్గేస్తుంది. ఈ సంవత్సరం నుంచి మా అమ్మాయే ముగ్గుల పోటీ. ఇదిగోండి, తను వేసే ముగ్గుకు వాళ్ళ డాడీ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. కలర్లు ఇట్లా వేయాలా అట్లా వేయాలని. నేను కూడా మీకు అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. కష్టాలను దహించే భోగి మంటలు, భోగాలను అందించే భోగి పళ్ళు, అల్లుళ్ళకి స్వాగతం పలికే తోరణాలు, ధాన్యపు రాసులతో నిండిన ఇల్లు, అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. ఇగోండి, మా అమ్మాయి వేసే ముగ్గుకు మా సతివతి కూడా హెల్ప్ చేస్తుంది. మీకందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు చెప్తూ మేము ముగ్గులు అన్నీ చూపిస్తున్నాము. మీరు కూడా మీ ఇళ్ళల్లో ఎలా ముగ్గులు వేశారో, మాకు కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ రూపంలో పెట్టండి. ఈరోజు భోగి పండగ ముఖ్యమైన తిథి అన్నీ కలిసి వచ్చినాయి. సోమవారము ఈశ్వరునికి ప్రత్యేకమైన దినము. అందరూ భక్తిపూర్వకంగా పూజలు చేసుకోండి. మేము కూడా భక్తిపూర్వకంగా పూజలు చేసుకుంటున్నాము. ఈ ముగ్గు మా అమ్మాయి ఎంతో కష్టపడి వేసింది. ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడండి, ఇంకా రంగులు రుద్దుకుంటూనే ఉంది. మీరందరూ మీ మీ ఇళ్ళల్లో మీ పిల్లలు ఎలా ముగ్గులు వేశారో మాకు చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? మా ఛానల్ నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మిత్రులందరికీ మళ్ళీ శుభాకాంక్షలు. ఈరోజు ముగ్గు ఎలా ఉందో మా అమ్మాయికి కామెంట్ రూపంలో పెట్టండి. కంపల్సరీగా కామెంట్ చేయండి. అలాగే ఈరోజు భోగి పండుగ కాబట్టి పాలు పొంగించుకున్నాము ఈ విధంగా స్టవ్ మీద. మీరు మీ ఇళ్ళల్లో ఎలా పాలు పొంగించుకున్నారో, భోగి పండుగ ఎలా చేసుకున్నారో మాకు కామెంట్ చేయండి. భోగి పండుగ రోజు పాలు పొంగించుకుంటే మన ఇంట్లో సిరి సంపదలు తులుతూగుతామని ఒక మాట అన్నమాట. పెద్దవాళ్ళు చెప్పిన మాట ఇది. అందుకని మేము కూడా పాలు పొంగించుకుంటున్నాము. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. వచ్చేసాయి, పాలు పొంగిపోయాయి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ భోగి పండగ శుభాకాంక్షలు మళ్ళీ చెప్తున్నాము. మా సత్యవతి, నేను, మా జోష్న. బాయ్. మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. అందరికీ మళ్ళీ భోగి పండగ శుభాకాంక్షలు. మిత్రులకు, బంధువులకు, శ్రేయోభిలాషులకు అందరికీ.